పూరా లోకల్. ఇంజనీర్ అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా టెక్నికల్ పాయింట్లో కానీ ప్రజలకు అవసరమైన ప్రాజెక్టు కానీ గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే పలు వివాదాల మధ్య విమర్శల మధ్య ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో రాజకీయ చర్చలు నడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకు అంటే గతంలో ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పటికైనా వైట్ ఎలిఫెంట్ అనే పదాన్ని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ బకాయిలపై విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసిన సందర్భం. అయితే 1-2 లక్షలు అన్నట్టు కాకుండా దాదాపు 3,400 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉండడం చేత ఇటు విద్యుత్ శాఖ చాలా ఒత్తిడి చేసి నోటీసులు పంపినప్పుడు కూడా స్పందించేవారు కరువైనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా చూస్తే పెద్దపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వర ప్రాజెక్టు అనుబంధమైన పంపు హౌజులకు సంబంధించి అటు నందిమేడారం, తర్వాత చూస్తే ఇటు సిందిల్లా, తర్వాత మూడో ప్రాజెక్ట్ అయినప్పటి గోలివాడ, ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే వివరాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. లక్షల ఎకరాల సాగు కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక పరంగా అత్యద్భుతమైన అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఒక ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఒక చాలా ఓవైపు పేరు తెచ్చినప్పటికీ మరోవైపు విమర్శలు తెచ్చిన సందర్భంతో పాటు గత ఏడాదిగా మేడిగడ్డ కుంగుబాటు నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుసంధానమై ఉన్నటువంటి రిజర్వాయర్లలో పంపులు ఆనుకాని పరిస్థితి. మేడిగడ్డ కుంగిన తర్వాత నీటినంతా వదిలేసిన తర్వాత గత ఏడాది నుంచి ఆపరేటింగే మర్చిపోయాను. అయినప్పటికీ కూడా ప్రస్తుతం గోలివాడకు సంబంధించి, సుందిల్లకు సంబంధించి, నందిమేడాలకు సంబంధించిన పంపు హౌజుల విద్యుత్ నిర్వహణ ఖర్చు 3,400 కోట్లకు చేరింది. నందిమేడారకు సంబంధించి కేవలం నందిమేడారంకే 2,600 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నట్టుగా విద్యుత్ శాఖ చెప్తున్న పరిస్థితి. ఇటు గోలివాడలో 400 కోట్లు, అలాగే సుందిలకు సంబంధించి 400 కోట్లు, గోలివాడకు సంబంధించి 500 కోట్లకు పైగా ఉండగా వీటి అనుబంధమైనటువంటి మైనర్ ఇరిగేషన్కి సంబంధించి మరో 400 కోట్లు. ఓవరాల్గా చూస్తే 3,400 కోట్ల విద్యుత్ బకాయిలు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ శాఖ చెల్లించాల్సి ఉంది. ఓవైపు గత ఏడాది నుంచి రైతులకు ఈ కాళేశ్వరంకు సంబంధించిన ఫలాలు అందుబాటు కాక, మరోవైపు దీనిపైన ఇంకా విచారణ నడుస్తూ మేడిగడ్డకు సంబంధించిన విచారణ పూర్తి కాకపోగా అసలు మరమ్మతులు కూడా చోటు చేసుకోలేని పరిస్థితి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓవైపు విచారణలో, మరోవైపు దానిపైన విమర్శలు వస్తున్న క్రమంలో విద్యుత్ బకాయిలు ఒక గుదిబండగా మారిందని చెప్పొచ్చు. విద్యుత్ అధికారులు గత కొంతకాలంగా పదే నోటీసులు జారీ చేసినప్పటికి కూడా ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కాళేశ్వరం ప్రాజెక్టును విచారణలో భాగంగానే వదిలేసిన తప్ప రైతులకు సంబంధించిన పంప్ హౌజులు మాత్రం నడవలేదు. కేవలం ఈ ఏడాది కాలంగా నడిచిన పంప్ హౌజు కాళేశ్వరం సంబంధించి చూస్తే ఈ లిఫ్ట్ చేసిన వాటర్ అంతా కూడా నందిమేడారం నుంచి లిఫ్ట్ చేసిన వాటరు ఇటు మిడ్మానర్ నింపేందుకు కేవలం ఆ పంప్ హౌజ్కు సంబంధించిన మోటార్లు నడిచినాయి తప్ప మిగతా ఈ సుందిళ్ళకు సంబంధించి కానీ గోలివాడకు సంబంధించిన మోటార్లు కూడా నడవలేదు. ఇదంతా పేరుకపోయిన బకాయిలుగా చెప్తున్నారు. మొత్తంగా ఇప్పుడు చూడాలి, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ కుంగుబాటుపై విచారణపై ఉంటుందా, ఈ బకాయిలకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. విద్యుత్ అధికారులు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేక నోటీసులు పంపుతున్నప్పటికీ పైసా తిరిగి రాకపోయేసరికి విద్యుత్ సంస్థకు కూడా పెద్ద ఎత్తున నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఓవైపు సాధారణ పౌరులు ఎవరైనా ఉంటే 1 నెల 2 నెలల విద్యుత్ బకాయిలు ఉంటేనే మీటర్ కట్ చేసే నేపథ్యంలో ఇటు రైతులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ అధికారులు ఉదారంగా వివరిస్తున్నప్పటికీ కూడా ఈ ఉదాసీనతపై ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన పరిస్థితి. ఎందుకంటే 3,400 కోట్ల బకాయిలు చెల్లించాలంటే ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న సందర్భంగా ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు
విద్యుత్ సరఫరాకు సంబంధించిన బకాయిలు ఉండడం మాత్రం చాలా రాజకీయ విమర్శలు వస్తున్న పరిస్థితి. చూడాలి, ప్రస్తుతం అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటారా, దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే విచారణ పూర్తి చేసి మరమ్మతులు పూర్తయి ఎప్పటిలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే గుండ్లపోచమ్మ వరకు కూడా పూర్తిగా ప్రాజెక్టులన్నీ నిండుతాయా, లేకుంటే గత ఏడాది నుంచి కేవలం ఒక పంపు హౌస్ మీద నడిచిన కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే పడవగా ఉంటుందా వేచి చూడాల్సిన పరిస్థితి. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.